అంటే మేము నిద్రలేయంగానే మా బ్రో తోడేరు బ్రో సుప్రభాతం రోజు నేను ఎంత సంపాదించానో ఆయన లెక్కలు చెప్పేది. అది చూసుకుని నేను ఓహో ఎంత సంపాదించాను కావాలని హ్యాపీగా ఉండేది. ఎందుకో ఒక వారం రోజుల నుంచి నన్ను ఆ సుప్రభాతం ఆగిపోయింది. మాకు టైం పాస్ కావడంలా. నువ్వు తిడుతుంటే అది రోజు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు తిట్టకుండా ఆపిస్తే ఎట్టా? ఒకటి. రెండు, నాకు 1400 కోట్లు ఇచ్చాడు నాకు, నా కుమారుడికి. అటువంటి వాళ్ళని నేను మర్చిపోకూడదు కదా. 1000 కోట్లు ఇతర దేశాల్లో ఇచ్చాడు, 200 కోట్లు ఇసుకలో ఇచ్చాడు, ఒక 100 కోట్లు యాష్లో ఇచ్చాడు నా కుమారుడికి. నాకు 1000 కోట్లు, వాడికో 400 కోట్లు. ఇంత సాయం చేసిన వాడిని ఎటు మర్చిపోతాం? ఎవరికైనా అట్లా. ఇప్పుడైతే ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడు. నన్ను తిట్టినందువల్ల జిల్లా అధ్యక్షుడు చేశాడు. సరే, ఇక జిల్లా అంతా తిడతాడులే, నన్ను తగ్గిస్తాడు అనుకుంటే జిల్లా అధ్యక్షుడైనా నేనే టార్గెట్. చూస్తూ ఉన్నాం అన్ని రాజకీయాలు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన దోపిడీ చూస్తున్నాం, ఈ గవర్నమెంట్లో జరిగే అవన్నీ సరిదిద్ది ట్రాక్లో పెట్టి రైతులకి పేదోళ్ళకి న్యాయం చేసే కార్యక్రమంలో ఉన్నాం.